రాజకీయాల్లో కొందరు తమ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటే, మరికొంతమంది మాత్రం తమ నోటి దురుసుతో ఫేమస్ అవుతుంటారు. అచ్చం రెండో కోవకే వస్తారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఆయన ఏపీ ఐటీ శాఖ మినిస్టర్గా కంటే గుడ్డు మంత్రిగానే ఎక్కువ ఫేమస్. అధినేత జగన్ మెప్పు కోసం ప్రతిపక్ష నేతలపై ప్రెస్ మీట్లు పెట్టి అడ్డగోలుగా ఆరోపణలు చేస్తుంటారు. జనసేనాని పవన్ కళ్యాణ్పై విరుచుకుపడుతుంటారు. ఒకానొక సమయంలో పవనే వచ్చి తనతో ఫోటో తీసుకున్నారని చెప్పడంతో ఆయనపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురైన వైసీపీ నేతల్లో గుడివాడ అమర్నాథ్ గారే మొదటి స్థానంలో ఉంటారు. గుడివాడ అమర్నాథ్ తండ్రి గురునాథరావు గతంలో మంత్రిగా పనిచేశారు. తండ్రి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన అమర్నాథ్ తొలిత 2007లో టీడీపీ నుంచి విశాఖ కార్పొరేటర్గా గెలిచారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో వైసీపీ నుంచి అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా కాపు కోటా కింద ఆయన్ను జగన్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో 31 ఏళ్ల తర్వాత గుడివాడ ఇంటికి మంత్రి పదవి దక్కింది. ప్రస్తుతం ఎన్నికల వేళ అధికార పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల మార్పులు చేసింది. దీంతో మంత్రిగా సీటు గ్యారంటీ లేనివారు ఎవరైనా ఉన్నారంటే గుడివాడ అమర్నాథ్ ఒక్కరే కనిపిస్తున్నారు. అయితే మంత్రి స్వయంకృతాపరాధం వల్లే ఈసారి టికెట్ చేజారిపోయే పరిస్థితి వచ్చిందంటూ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈయన ఎక్కడి నుండి పోటీ చేయాలన్నది పార్టీ నిర్ణయించకపోవడం గమనార్హం. అనకాపల్లి, చోడవరం, గాజువాక నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయాలని అమర్నాథ్ ఆశపడ్డారు. అయితే ఈయన ఆశలపై పార్టీ నీళ్లు జల్లిందనే చెప్పాలి. ప్రస్తుతం అనకాపల్లి నియోజకవర్గానికి మలసాల భరత్ను ఇన్ఛార్జిగా నియమించగా, గాజువాకకు ఉరుకూటి చందు, చోడవరంకి ధర్మశ్రీని ఇన్ఛార్జీలుగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఇన్ఛార్జీలే పార్టీ అభ్యర్థులు అంటూ జగన్ ప్రకటించడంతో తాను పోటీ చేయాలనుకున్న 3 నియోజకవర్గాల్లో మంత్రి అమర్నాథ్కు సీటు గల్లంతయిందన్న విషయం స్పష్టమైంది. మంత్రిగా ఉన్న తన నియోజకవర్గానికి అమర్నాథ్ చేసిన అభివృద్ధి శూన్యమట. కోడూరులో ఆటోనగర్కు పరిశ్రమల శంకుస్థాపన చేసి 10 నెలలు కావస్తున్నా ఒక్క పరిశ్రమ రాలేదట. తుమ్మపాల కర్మాగారాన్ని ఆదుకుంటామని జగన్ పాదయాత్రలో అమర్నాథ్ సమక్షంలోనే హామీ ఇచ్చారు. తీరా ఇప్పుడు ఆ పరిశ్రమ ఆస్తులను అమ్మకానికి పెట్టారట. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో వైద్య కళాశాలలకు శంకుస్థాపన చేసినా స్థల వివాదం ఏర్పడడంతో నర్సీపట్నం తరలిపోయింది. అనకాపల్లికి కేటాయించిన టిట్కో ఇళ్లలో 1270 ఇళ్లు విశాఖ జిల్లా వారికి కేటాయించేశారు. అయినా మంత్రి మౌనంగా ఉన్నారట. ఇలా మంత్రి తీరుపై నియోజకవర్గ ప్రజలే తీవ్ర అసంతృప్తితో ఉండడంతో సమన్వయకర్త బాధ్యతల నుంచి పక్కకు తప్పించాల్సి వచ్చిందని అంటున్నారు. దీంతో గుడివాడ అమర్నాథ్కు అన్ని విధాలా తలుపులు మూసేసినట్లేనని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. చివరకు అమర్నాథే కంటనీరు పెట్టుకునే పరిస్థితి వచ్చింది.